తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పులు, చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది కానీ ఇతరత్ర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే బీసీలు గతంలో 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండే పరిస్థితి నుంచి హానరేబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అధినేత తెలంగాణకు సంబంధించిన బీసీలకు కాళ్లకు ముగుతాడేసి 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి కేబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. గవర్నర్ గారికి 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లుకు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తాను. ఇదొక వైపు. మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ క్యాబినెట్లో జరిగినాడు కానీ అందరం ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు 5 బీసీ ఎంపీలు ఉన్నారు. పాయల్ శంకర్ గారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినాడు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరం అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. మనకు 1947లో స్వతంత్రం రాలే, 48లో మనం భారతదేశంలో విలీనమైనాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ 2 రోజుల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాలు తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో 90% పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసేయుతంగా వ్యవహరిస్తా ఉన్నాయి, నిజాయితీగా ఉండలేవు. శాసనసభల బిల్లుల మద్దతు చెప్పిర్రు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడుతున్నారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డీవేర్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు, దాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించేవారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ వస్తా ఉన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు కూడా రండి. ఆర్గ్యుమెంట్ ఎలా 50% గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది, ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అహెడ్ అని చెప్పినారు. రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మేము ఇలా ఊరికేనే వట్టి వేగ్గా మాకు ఇంత శాతం కావాలని అడుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం 150 ఇళ్లకొకటి కూడము చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ గా పొద్దున ఇబ్బంది జరగద్దని మా పేర్లు నమోదు చేసుకోలేదని విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి రెండవసారి ఆన్లైన్ కానీ, మండల కార్యాలయాల్లో, ప్రజాసేవా కేంద్రాల్లో కానీ, లేదా మిస్డ్ కాల్ ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన. అందుకే ఇంత పారదర్శకంగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా 1% కూడా మా చిత్తశుద్ధిని ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఇస్ ఫర్ సోషల్ జస్టిస్, ఛాంపియన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ జస్టిస్. అందుకే మళ్ళొక్కసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ డిస్కషన్ చేసింది విపులంగా. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటికి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 50% క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాష్ట్రంలో 29 బీసీ, 15 ఎస్సీ, 10% ఎస్టీతో 64% నడుస్తా ఉంది. కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత దానికి నో లిమిట్. ఎంపారికల్ డాటా ఉన్న తర్వాత ఎంపారికల్ డాటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సహాని కేసుతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి. తప్పకుండా 5, 6, 7 అన్ని రాజకీయ పార్టీల 15 వర్గాల ప్రజలకు, అన్ని ప్రజాప్రతినిధులకు అలా ఇర్రెస్పెక్టివ్. నిన్నేదో అన్నవరో కిషన్ రెడ్డి గారు, ఆయన ఏదో రామచంద్రరావు లేకపోతే ఇంకొక రఘునందనరావు ఉండి ఎవరికో బీసీలకు ఏదో ఇవ్వమంటే మేము అన్న కానీ ఎవరి పదవులకు మీకేం ఇబ్బంది లేదు. కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి, మాకు సహకరించండి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎవరికి అగెన్స్ట్ గా మేము ఎవరు హక్కులో ఎవరు కూర్చుని కూర్చుకునేది కాదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. బీసీలకు లేదు. చట్టసభలకు కావాలని చాలా రోజులు కృష్ణ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండద్దు, అన్నంటే గౌరవం కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితులతో మీరు నాయకత్వం వహించారు. రేపు 5, 6, 7 ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకురండి, అడగండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపారికల్ డాటాతో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్, దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళను అడ్డం కట్టేబెట్టినట్టుగా కడుపులో కత్తులు పెట్టుకొని విషయం చెప్పే విధంగా వ్యవహరించద్దు. అందరూ రాజకీయ పార్టీలు, శాసనసభలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినారు. దీన్ని ముందుకు పోవడానికి ఇంకా ఈ సాంకేతికంగా ఏదైనా సలహా సూచనలు ఉంటే మీ ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం. మాకు ఎటువంటి భేషజం లేదు. మాకు ఈ 42% బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరూ సహకరించాలని మరొకసారి కోరుతాను. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ప్రతిపక్ష లోక్సభ నాయకుడు, గౌరవ ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు
ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 5 నాడు, 6 నాడు, 7 నాడు, మంగళ, బుధ, బేస్తా, సోమవారం నాడు ముందు ప్రిపరేషన్గా మేము వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ చేస్తాం. నేను ఈ ప్రజాప్రతినిధులందరితో పాటుగా మేము ముగ్గురం కూడా బలిన వర్గాల ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేబినెట్లో విపులంగా చర్చ చేసినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు 5, 6, 7 ఢిల్లీకి పోయి నిర్ణయం ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలందరూ కూడా ఆహ్వానం ఇస్తా ఉన్నాం. మీ బాధ్యత, ఇన్ని రోజులు మీరు ఈ సంఘాల పేరు మీద బీసీల అభ్యున్నతి కోసం కొట్లాడిర్రు. ప్రభుత్వం మీ ఆలోచనకు అనుగుణంగా ముందడుగేస్తుంది. దీన్ని అమలు చేయించుకొని కాపాడుకునే బాధ్యత మాకంటే ఎక్కువ మీ మీద ఉంది. ఎందుకంటే సమాజంలో అనేక సంవత్సరాలుగా ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్న మీరు ఇవాళ ఇన్ని దశలు దాటి, ఇన్ని బాలరిష్టాలు దాటి ఇవాళ ఒక స్టేజ్కి వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం ఉంది. రాష్ట్రపతి గారి ఆమోదానికి సంబంధించిన సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో తప్పకుండా మేము ముందుకు వస్తామనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి అందుకు సహకరించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. సామధాన భేద దండ ధర్నా చేస్తారని ముందే మేము పోయి 5, 6 ఏళ్ళు 3 రోజులు పెట్టుకున్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం, లేదంటే మీరు సామధాన భేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్టో నిరసనలో ఇప్పుడు అదే ముందు మాట్లాడారు, పొరపాటు అవుతుంది. కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి గారి విజ్ఞప్తి చేయడానికి పోతాం. పొద్దున్న లేస్తే దానికి అడ్డం పెట్టి పక్కన ఆంధ్రప్రదేశ్లో తీయమనండి, గుజరాత్లో తీయమనండి, మహారాష్ట్రలో తీయమనండి. ఎందుకు దానికి కారణం అడ్డం పెట్టి చేతగాక శాసనసభలు ఆమోదించక ఈ టైం లేదా? శాసనసభలో ఇదే కదా బిల్లు ఆమోదించింది. ఆనాడు సభ్యులు దీన్ని మద్దతు ప్రకటించినారు. అయితే రామచంద్రరావు రాజీనామా చేయాలి, లేకపోతే ఆ రోజు మద్దతు ఇచ్చిన రాజీనామా చేయాలి. బీజేపీ స్టాండ్ ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్లు వాళ్ళకి ఎక్కడ నైతికత? బీసీల ముఖ్యమంత్రి ప్రకటించిన రాష్ట్రంలో శాసనసభ పక్ష నాయకత్వం ఇయ్యలే. బీసీ అధ్యక్షుడు ఉంటే అకారంగా తన్నుదంతే కింద పడితే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ బీసీలు ఒక సెషన్ స్టార్ట్ అయింది. 5 ఎమ్మెల్సీలు వస్తే అన్ని రాజకీయ పార్టీలు 5 సామాజిక న్యాయం ఇచ్చినాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే 3 సామాజిక న్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా మీరు బీసీ ప్రెసిడెంట్ అయ్యాక మీరు మాట్లాడుతారా? అర్హత ఉందా? అరే ఇవన్నీ కారణాలు ఎందుకు చెప్తున్నాం కదా, ఎవరు కుర్చీ గుర్తుకోవడానికి. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% అవకాశం ఇవ్వడం చోట మనం ఇవంటారు కదా సామెతలు, అవన్నీ ఎందుకు? దయచేసి ముందు 42% అటువంటి చర్చ, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. 40 అందుకే మేము కిషన్ రెడ్డిని కూడా రాజీనామా చేయమంటలేము, సహకరించమని అడుగుతాను. ఆయన ఫీల్ కాగల అయితే రాజీనామా చేయమని ఏం అవసరం లేదు మాకు. ఎవరి పోస్టులు 42%, 5 ఎంపీలు ఉన్నారు. 5 ఎంపీల బాధ్యత తప్పకుండా బీసీలు అనుకున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ చేసినా, ఇంకోరు చేసినా కానీ బేసిక్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కూడా చెప్తే మండల కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కమండలో తెచ్చినారు. ఇవన్నీ చర్చ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవాళ రేపు 5, 6, 7 ఢిల్లీకి పోయేటువంటి కార్యక్రమంతో సహా నిబద్ధతతో ఉన్నాం. మా బాధ్యత అందరూ సహకరించాలి. దీని కొరకు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా కలిసి నా 5, 6, 7 ఢిల్లీకి రామని మరొకసారి కోరుతారో. నమస్కారం. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్. అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో విస్తరణ వాదం కోసమో కాదని చెప్పారు. భారత్ సత్తాతో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందన్నారు. చర్చలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాల్గొంటూ అసలు పాక్ ఉగ్రవాదులు ఇండియాలో ఎలా అడుగుపెట్టారు, పహల్గాం ఎలా చేరుకున్నారు రాజ్నాథ్ తన ప్రకటనలో చెప్పలేదన్నారు. పహల్గాం ఉగ్రదాడి భద్రతా లోపాలకు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే బాధ్యతనన్నారు. हमारे एयर डिफेंस सिस्टम, काउंटर ड्रोन सिस्टम और इलेक्ट्रॉनिक इक्विपमेंट्स ने पाकिस्तान के इस हमले को पूरी तरह से नाकाम कर दिया. पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है. हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया. मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया. और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर बहुत बहुत धन्यवाद. ये कैसी एक विधवा हिमांशी नरवाल ने कहा कि मैं नहीं चाहती कि मेरे जो पति जिसको लेके आज राजनीति हो रही है उसके शव पर देश में हिंदू मुसलमान की राजनीति हो, मैं नहीं चाहती. यह है हमारी देश की संस्कृति. लेकिन देश ये भी जानना चाहता है, वे 26 लोग जो जिनके परिवारों में आज कोई गुजर गया, कि 100 दिन गुजर गए और वे 5 दहशतगर्दियों को यह सरकार पकड़ नहीं पाई. देश के वो लोग ये भी जानना चाहते हैं कि ये जो 5 दहशतगर्दे थे, दहशतगर्दी जो आए टेररिस्ट, निश्चय इनको किसी ने पनाह दी, निश्चय इनको किसी ने जानकारी दी, निश्चय ये पूरा जो 1 घंटा का जो उन्होंने गोला बारूदी की, उसके बाद ये फरार हो गए. उनको फरार होने में भी किसी ने उनकी मदद की, और आज भी ये 100 दिन हो गए और सरकार के पास कोई जवाब नहीं. On behalf of a grateful nation, I salute our Army, Navy, Air Force and Special Forces. This clarity of action, this moral assertiveness was possible because of the bold leadership of Prime Minister Narendra Modi ji. Under his leadership, India moved from reactive to resolute, from strategic silence to strategic sovereignty. We have seen it with Uri surgical strikes, we have seen it with Balakot air strikes. And under the watch of Raksha Mantri Rajnath Singh ji, Operation Sindoor was executed with both tactical brilliance and moral clarity. Moral clarity is the need of the hour. India's defense is now not just strong, it was swift, it was smart and it was surgical. Now, when Operation Sindoor was launched, we spelled out our objectives. There was a statement, Honorable Raksha Mantri ji referred to it in his statement, where we put out for the benefit of our own people, for the international community, that Operation Sindoor was hitting the terrorist infrastructure in Pakistan and Pakistan occupied Jammu and Kashmir, from where terrorist attacks had been planned and launched. We highlighted that 9 sites had been targeted, and we said that our actions are focused, measured and non-escalatory in nature. దేశంలో సంచలనం సృష్టించిన పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థతో పాటు కేంద్ర బలగాలు కూడా కలిసి ఈ ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 3 ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 3 కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ హిర్వాన్ లిద్వాస్ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా అనే తీవ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. అనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించింది. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని తమకు ఏపీ ప్రభుత్వం చెప్పిందని, ఫీజిబిలిటీ రిపోర్ట్ను సైతం ఏపీ తమకు అందజేసిందని కేంద్రం స్పష్టం చేసింది. వీటితో పాటు ఇప్పటికే తెలంగాణ సైతం బనకచర్లపై అభ్యంతరం చెబుతూ లేఖ రాసిందన్నారు. బనకచర్ల సాంకేతిక ఆర్థిక అంచనా కోసం తగిన ప్రక్రియను అనుసరిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై అధికారులు పరివాహక రాష్ట్రాలతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ అయింది. రేపు హైదరాబాద్ చేరుకోనున్న మీనాక్షి పార్టీ లీడర్లతో 1-to-1 సమావేశం అవుతారు.
ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి సమావేశం అవుతారు. 31వ తేదీ నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. పరిగి నుంచి మొదలయ్యే పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పుదండి, వర్ధనపేట నియోజకవర్గాల్లో సాగుతుంది. ఈ పాదయాత్రలో స్థానిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై నేతలతో మీనాక్షి ఇంటరాక్షన్ ఉంటుందని తెలిపారు రామ్మోహన్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. పాదయాత్ర సాయంత్రం 5 గంటలకు 31వ తేదీ రోజు రంగారెడ్డి జిల్లా నా పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. రంగాపూర్ అనే గ్రామం నుంచి పరిగిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి పాదయాత్ర మన తెలంగాణ రాష్ట్రం లోపల. ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ పాదయాత్రలు జరిగినాయి. ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో, జిల్లా నాయకులు కావచ్చు, లేకపోతే గతంలో జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా ఉంటారో అలాంటి వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 ఏళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్టీల కష్టసుఖాలు చర్చించడానికి సమావేశాన్ని తాము నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమం విషయంలో ఎన్నో లోపాలున్నాయన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా ముఖ్యమంత్రికి మీ సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. గిరిజనుల బడ్జెట్ వారికే ఖర్చు చేసేలా డిమాండ్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 1 కోటి పరిహారం అందేలా చేస్తామని సీఎం చెప్పారని, కానీ రోజులు గడుస్తోన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిగాచి బాధిత కుటుంబాలు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయన సంగారెడ్డి అదనపు కలెక్టర్ని కలిశారు. పరిహారం ఎప్పుడు ఇస్తారని వాళ్లు నిలదీస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇంకా ప్రకటించలేదని విమర్శించారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. క్షతగాత్రులు ఎవరు, వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు. కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై చేసిన వ్యాఖ్యలను గులాబీ దండు ఖండించింది. రాజకీయ పబ్బం గడుపునేందుకు సీఎం రమేష్ పార్టీలు మారుతూ ఉంటారని బీఆర్ఎస్ విమర్శించింది. రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టులు పొందుతూ అవినీతి సొమ్ముతో వ్యవస్థల్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నాలు చేయడం సీఎం రమేష్కు అలవాటే అని బీఆర్ఎస్ ఆరోపించింది. రోజుల క్రితం సీఎం రమేష్ గారు కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడాలని ఒక నిరాధారమైన మాటలు మాట్లాడటం జరిగింది. దాని విషయంలో అసలు సీఎం రమేష్ గారు ఆయన చరిత్ర, ఆయన ఇది తెలియని వాడు ఈ 2 రాష్ట్రాల్లో ఎవడు లేడు. కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడిన అనేది విషయం మాట్లాడుతున్నారు. అసలు నీకు నిజంగా కనుక తెలివినోడు తెలివి లేనోడు నాకు తెలియదు, కానీ మరి ఇటుగా అవివేకమైన మాటలు స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషి నువ్వు. అందుకని ఒక విషయం దాంట్లో కమ్మ వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నువ్వు నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషం గలడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మోళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళకి తెలియజేయాలి. కమ్మ వాళ్ళకి వ్యతిరేకం కేటీఆర్ మాట్లాడని ఒట్టిగా
లేనిపోయిన, ఎందుకంటే నీకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ నిప్పులు చెరిగారు. దీన్ని రద్దు చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మలక్పేటలోని రంగారెడ్డి నివాసం వద్ద నిరసనకు దిగారు. కూర్చున్నాము, ఏది చేసినా శాంతియుతంగా అమ్మా, ఎవరు తిట్టకండి, ఏం చేయకండి. మండల పరిధిలోని నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి 4 గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి తరలి వెళ్లారు. ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి 2500 ఎకరాల పట్టా రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. సురక్షిత పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని వివరించారు సీఎం చంద్రబాబు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు కాబోతోందన్నారు. పర్యాటక రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, అమెరికా సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూసి తెలుగు వాళ్లంతా ముందుకొచ్చారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో తెలుగు వాళ్లంతా ముందుకొచ్చారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి లోకేష్. By hand holding, timely assistance, sometimes some help, all these things, they are becoming extraordinary citizens. Here I want to introduce one more model in Andhra Pradesh, that is, as on today after economic reforms, public-private partnership is working. That is where P3 I am calling. Now I am proposing P4, public-private people's partnership. High net worth individuals has to adopt. వైసీపీ చీఫ్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ను కలిశారు. తన సతీమణి భారత్తో కలిసి అమరావతిలోని రాజ్భవన్కు చేరుకున్న జగన్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అస్వస్థతకు గురైన గవర్నర్ను జగన్ దంపతులు పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై వస్తున్న లిక్కర్ కుంభకోణ ఆరోపణలపై పలు కీలక డాక్యుమెంట్లను జగన్ గవర్నర్ సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇటీవల సిట్ అధికారులు భారతీ సిమెంట్స్లో సోదాలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతపై జగన్ గవర్నర్తో చర్చించారని సమాచారం. జార్జియాలో జరిగినటువంటి ఫిడే చెస్ వరల్డ్ కప్లో తెలుగు తేజం కోనేరు హంపికి నిరాశ ఎదురైంది. కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ మధ్య జరిగిన ఫైనల్లో తొలి 2 గేమ్లు డ్రాగా ముగియడంతో విజేత నిర్ణయించేందుకు టై బ్రేకర్ నిర్వహించారు. టై బ్రేకర్ పోర్లు హంపి ఓటమి పాలైంది. మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ విజేతగా నిలిచారు. తద్వారా ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన తొలి భారతీయులుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్గా ఉన్న దివ్య ఈ విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. నేటి టై బ్రేకర్ పోర్లో 75వ ఎత్తానంతరం కోనేరు హంపి ఓటమిని అంగీకరించింది. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 572 పాయింట్లు తగ్గి 80,891 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ రోజు 81,463.09 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు 81,299.97 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. భారీ షేర్లలో ముఖ్యంగా ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే కనిష్ట స్థాయికి 80,776.44 వరకు పడిపోయింది. నిఫ్టీ 156 పాయింట్లు తగ్గి 24,680 వద్ద స్థిరపడింది.